జపాన్‌లో ఎయిర్‌పోర్ట్ మునిగిపోతుందా? జపాన్‌కి సంబంధించిన కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సముద్రంలో మునిగిపోతుందంటూ వార్తలు బయటకొస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం? అసలు ఆ ఎయిర్‌పోర్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? దీని గురించి ఎప్పుడెందుకు అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి? జపాన్‌లో భారీగా ఖర్చు చేసి నిర్మించబడిన ఈ కాన్సాయ్ ఎయిర్‌పోర్ట్ గురించి ఇప్పుడు నేను పూర్తి విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే రీసెంట్‌గా జపాన్‌లో కొన్ని ప్రకృతికి సంబంధించిన విపత్తులు తలెత్తాయి. మనందరం కూడా చూసాం. జపాన్‌లో భారీ భారీ భూకంపం వస్తుంది. జపానే అసలు మ్యాప్‌లో కనిపించకుండా పోతుంది. ఇలాంటి వార్తలు విన్నాం. కొంతమంది ప్రెడిక్షన్స్ కూడా దీని గురించి ముందే వారు రాశారు. అదే జరగబోతుంది. జపాన్ ఇంకా మ్యాప్‌లో ఉండబోదు. మొత్తం కూడా జపాన్ అనేది కొట్టుకుపోతుంది. సునామీలు భారీగా వచ్చేస్తున్నాయి. భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా చాలా చాలా దీని గురించి మనం మాట్లాడడం, చెప్పడం ఇవన్నీ కూడా చూసాం. అయితే తాజాగా అక్కడ కొంతవరకు భూమి అయితే కంపించింది. ఎర్త్‌క్వేక్ వచ్చిందక్కడ. దాని తీవ్రత అంత దారుణంగా లేదు. పైగా సముద్ర గర్భంలో రావడం వల్ల అక్కడున్న ప్రజలకి ఎటువంటి ప్రాణాపాయం కలగల. జపాన్ లాంటి దేశంలో ఇంతకుముందు చాలాసార్లు భూకంపాలు వచ్చాయి. సుమారు సంవత్సరానికి అక్కడ 300 నుంచి 500 సార్లు భూకంపాలు వచ్చే అవకాశం ఉంటాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. అయితే రీసెంట్‌గా అక్కడ భూమి కంపించడం వల్ల సముద్ర మధ్యలో నిర్మించబడిన సముద్రం పైన నిర్మించబడిన 2 దీవుల పైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కాన్సాయ్ అనేది దానికి ఇప్పుడు ముప్పు ఉందా? అది సముద్రంలో మునిగిపోతుందా? అక్కడ ఎర్త్‌క్వేక్ ఏమైనా వచ్చిందా? అనే దాని గురించి నేను పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతంగా పేరుగాంచిన జపాన్‌లోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం పెను ప్రమాదంలో చిక్కుకుంది. ఒసాకా బే ప్రాంతంలోని 2 కృత్రిమ దీవులపై నిర్మించిన ఈ భారీ విమానాశ్రయం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతుంది. దీనిని కాపాడుకునేందుకు జపాన్ ప్రభుత్వం కోట్లాది డాలర్లు ఖర్చుతో తక్షణ చర్యలు చేపట్టింది. 1994లో ప్రారంభమైనప్పుడు కాన్సాయ్ ఎయిర్‌పోర్ట్ సాంకేతిక మారుపేరుగా నిలిచింది. కానీ అది నిర్మించిన సముద్ర గర్భంలోనే మృదువైన బంకమట్టి పునాది భారీ నిర్మాణపు బరువును మోయలేకపోయింది. దీంతో నిర్మాణం ప్రారంభమైన 1980 నుంచి ఇప్పటి వరకు ఈ విమానాశ్రయం ఏకంగా 13.6 మీటర్ల మేర కుంగిపోయింది. కార్యకలాపాలు మొదలైన తొలి 8 ఏళ్లలోనే 12 మీటర్ల కుంగుబాటు నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విమానాశ్రయం సమస్యలతో సతమతం ఉన్నప్పటికీ సేవల విషయంలో మాత్రం ప్రపంచ రికార్డులు సృష్టిస్తుంది. 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ లగేజీ హ్యాండ్లింగ్ ఎయిర్‌పోర్ట్‌గా ఇది గుర్తింపు పొందింది. అదే ఏడాది దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. 2018లో వచ్చిన జేబీ తుఫాను సమయంలో ఈ విమానాశ్రయం వరదల్లో చిక్కుకుని తాత్కాలికంగా మూతపడింది. ఈ ఘటనతో కుంగుబాటు సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసిపోయింది. దీంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం విమానాశ్రయాన్ని కాపాడేందుకు $170 మిలియన్ పైగా ఖర్చు చేస్తుంది. సముద్రపు గోడలను బలోపేతం చేయడం, ప్రత్యేకమైన శాండ్ డ్రైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను కుంగుబాటును అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డిసెంబర్ 2024 నాటి గణాంకాల ప్రకారం మొదటి దీవిలో కుంగుబాటు సగటు 6 సెంటీమీటర్లకు తగ్గింది. అయితే రెండో దీవిపై పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అక్కడ సగటు కుంగుబాటు 21 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రకృతి శక్తుల నుంచి కాపాడుకోవటం జపాన్కు పెద్ద సవాల్గా మారింది. సో గైస్, చూశారు కదా, జపాన్ లాంటి దేశం ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించింది. కానీ ఇప్పుడు ఆ విమానాశ్రయానికి ముప్పు అయితే ఖచ్చితంగా ఉంది. సో అంటే అది మెల్లమెల్లగా కుంగిపోతుంది అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా దానిపైన దృష్టి పెట్టారు. అయితే రీసెంట్గా అక్కడ వచ్చిన భారీ తుఫాన్లు కావచ్చు, భారీ భూకంపాలు కావచ్చు, దీనివల్ల అక్కడ భూమి కంపించి ఏదైతే ఆ బంకమట్టి ఆ శాండ్ వీళ్ళు ముందు దాంట్లో ఒక పైపులు పెట్టి దాంట్లో పంపించారో అది ఈ వెయిట్ని భరించలేక అది కిందకి వెళ్ళిపోతుందని అయితే మాత్రం అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పుడైతే మాత్రం జపాన్కి సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయం డేంజర్లో అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ రాకపోకలు కూడా ఆల్మోస్ట్ ఆగిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ బయటకు రావాల్సి ఉంది. అంటే దాన్ని ఏమన్నా మళ్ళీ నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నాయా అక్కడ ప్రభుత్వం?
ఇంకా అడ్డుగోడలు ఏమైనా బలంగా కట్టే ప్రయత్నాలు చేస్తున్న దాని గురించి ఇంకా జపాన్ మీడియాకి ఏ విషయాలు కూడా వెల్లడించలేదు. త్వరలో ఆ విషయం కూడా బయటకు వచ్చేనట్టుంది. రిపీట్, త్వరలోనే ఆ విషయం కూడా బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ జపాన్ లాంటి దేశం ఎన్నో ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటుంది. అలాంటి టైంలోనే ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా నిర్మించిందంటే జపాన్ నా దృష్టిలో గ్రేట్ అనిపిస్తుంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి మీరేం కామెంట్ చేస్తారు? థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.